Varkala. It's one of the India's most beautiful beach town. ఇది బీచ్ డెస్టినేషనే కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫిల్ విత్ బ్రెత్ టేకింగ్ వ్యూస్. ఎవ్రీ సీనరీ హియర్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ బ్రెత్ టేకింగ్. మీరు కూడా ఈ వార్కలా మ్యాజిక్ని ఫీల్ అవ్వాలని వీ కేమ్ విత్ ద స్పెషల్ వ్లాగ్. జాయిన్ us as we explore the stunning coastal line where cliff meets the endless Arabian Sea. మేము హైదరాబాద్ నుంచి తిరువనంతపురం ఫ్లైట్లో వెళ్ళాం. ల్యాండ్ అయ్యాక వి టుక్ ఏ క్యాబ్ టు వార్కలా. ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 hours డ్రైవ్ ఫ్రమ్ తిరువనంతపురం. మేము ఎలిక్సర్ క్లిఫ్ బీచ్ రిసార్ట్లో అయితే మా స్టే బుక్ చేసుకున్నాము. ఇక్కడ లంచ్ చేశాక రెంటల్ బైక్ అయితే మేము తీసుకొని ఈవినింగ్ 4 o'clockకి నార్త్ క్లిఫ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బీచ్ వ్యూస్ అయితే నార్త్ క్లిఫ్ నుంచి చాలా బాగుంటాయి అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ వాక్ ఆన్ ద నార్త్ క్లిఫ్. ఇక్కడ నుంచి బీచ్ యాక్సెస్ కూడా ఉంది అండ్ దెన్ లేటర్ సన్సెట్ కూడా మీరు ఏదైనా మంచి కెఫేలో కూర్చొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. డే 2 మార్నింగ్ మేము ఉన్న రిసార్ట్ నుంచి ప్రైవేట్ యాక్సెస్ అయితే ఉంది బీచ్కి. ఇదైతే సౌత్ క్లిఫ్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో మేమైతే అక్కడి నుంచి ఆ వ్యూస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వార్కలాలో ఉన్న ఫేమస్ బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే ఒడియం బీచ్కి వెళ్ళాము. ఇక్కడ వ్యూ అయితే బాగుంది అండ్ నెక్స్ట్ ఇడవా బీచ్కి అయితే వెళ్ళాము. ఇదైతే నా ఫేవరెట్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బ్రెత్ టేకింగ్గా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. లేటర్ వీ స్టార్టెడ్ టు కపిల్ బీచ్. ఇక్కడ బ్యాక్ వాటర్స్ అండ్ బీచ్ రెండు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూసాక వీ స్టార్టెడ్ ఫర్ లంచ్ అండ్ వీ హ్యాడ్ లంచ్ ఇన్ వార్కలా టౌన్ చిమ్నీ రెస్టారెంట్లో అయితే లంచ్ అయితే చేసాము. ఈవినింగ్ పర్వూర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాము. దీనికి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి కంట్రీ బోట్ అండ్ కయాకింగ్కి. సో మేమైతే కంట్రీ బోట్ అయితే చూస్ చేసుకున్నాము. ఇది 2000 అయితే ఛార్జ్ చేశారు. సో ఓవరాల్ టైం డ్యూరేషన్ అయితే 1.5 hours దీనికైతే. పర్వూర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మేము సన్సెట్కి కపిల్ బీచ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుంది అండ్ బీచ్ ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. వీ టుక్ సమ్ బ్యూటిఫుల్ పిక్స్ హియర్. ఇక్కడ చాలా ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి సన్సెట్ టైంలో. సో వీ ఓవరాల్ లైక్ ద సన్సెట్ అట్ కపిల్ బీచ్. మీరు వార్కలా ట్రావెల్ చేస్తే కపిల్ బీచ్ అస్సలు మిస్ అవ్వకండి. డిన్నర్ వీ హ్యాడ్ ఎట్ కెఫే సర్వా. నెక్స్ట్ డే మేము జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వెళ్ళాము. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంది అండ్ రోప్ వేకి మీరు ఇంకో టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్పాతో అయితే మేము డే ఎండ్ చేసాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తిరువనంతపురంకి అయితే మేము రిటర్న్ ట్రావెల్ చేసాము అండ్ అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి మేము తిరువనంతపురం టు హైదరాబాద్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఆ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.